ఇంట్లో కుటుంబ కలహాలు, చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ పరిస్థితిలో గుంటూరు చేరుకున్నాడు 21 ఏళ్ల ఓ తమిళ యువకుడు. 250 రూపాయలతో డిటర్జెంట్ సబ్బుల వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు రాష్ట్రంలో టాప్ 5 బట్టల సబ్బుల్లో ఒకటిగా తన సోప్ని నిలబెట్టాడు. దాదాపు 25 ఏళ్లకు పైగా వ్యాపార ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు. ఎవరిది కథ అనుకుంటున్నారా? XXX డిటర్జెంట్ సోప్ అధినేత సక్సెస్ స్టోరీ ఇది. XXX సంస్కారవంతమైన సోప్. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఇందాక చెప్పిన ఆ తమిళ యువకుడి నిరంతర శ్రమే ఈ ఫ్యాక్టరీ. డిగ్రీలు లేకపోయినా క్రమశిక్షణ, పట్టుదల ఆయన్ను కోటీశ్వరుడైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాయి. తమిళనాడులోని ట్యూటికోరన్కు చెందిన మాణిక్యవేల్ వివాహానంతరం ఇంట్లో నెలకొన్న కుటుంబ కలహాలతో విసిగి బయటకొచ్చి ఆంధ్రాలో ఎన్నో ఊళ్లు తిరిగి చివరకు గుంటూరు చేరారు. కేవలం 250 రూపాయలతో 5 కేజీల డిటర్జెంట్ కొని సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. మడత మంచాలు అద్దెకు తీసుకుని రాత్రులు పడుకునేవారు. మొదట్లో సబ్బును షాపుల్లో తీసుకోకపోవడంతో రిక్షాలో తిరుగుతూ సబ్బులమ్మారు. కొందరు మాయ సబ్బన్నారు, ఇంకొందరు రూపాయిన్నర సబ్బన్నారు. కానీ ఆయన పట్టు వదల్లేదు. వెళ్తే ఇది మాయ సబ్బండి వద్దు అని అన్నారు జనంతా. అప్పుడు నాకు వచ్చిరాని తెలుగులో ఇది మాయ సబ్బు కాదండి, రండి మేడం, మీరు ఇంట్లో పనిని కానీ ఏదో పట్లు కానీ ఇవ్వండి, ఉతికి చూపిస్తానని వారికి ఉతికి చూపించగానే నురుగు రావటం, మురికి పోవటం చూసి ఆహా ఇది కూడా మంచి సబ్బు కొనవచ్చు అని మొదలుపెట్టారు. ఇలా మొదలైన ఆయన ప్రస్థానం చిన్న ఫ్యాక్టరీ స్థాయికి, తర్వాత గుంటూరు గోరంట్ల ప్రాంతంలో భారీ పరిశ్రమ స్థాయికి ఎదిగింది. అసలు ఈ XXX పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యమేస్తుంది. మా ఫ్రెండ్స్తో బార్ వెళ్ళేవాళ్ళు, అక్కడ XXX రమ్మని చూసి XXX పేరు పెట్టాను. XXX పేరు పెట్టిన నాటి నుంచి మాణిక్యవేల్ మద్యానికి బై బై చెప్పేశారు. మార్కెట్లో వినూత్న ప్రణాళికలతో షాపుల వారికి అధిక లాభాన్నిస్తూ వారితోనే సబ్బును ప్రమోట్ చేయించారు. పెద్ద కంపెనీలలా ప్రకటనలపై ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆ సొమ్మును మధ్య వ్యాపారులకు అందించి ఇవాళ తన బ్రాండును టాప్ 5 లిస్టులో చేర్చారు. ముఖ్యంగా తెలంగాణ రూరల్ ఏరియాలో XXX బెస్ట్ సెల్లర్. గుంటూరులో బ్లూ డైమండ్, కొన్ని చోట్ల సరిగమా బ్రాండ్లతో కూడా సబ్బులు అమ్ముతున్నారు. తన దగ్గర పనిచేసే వారికి కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇస్తున్నారు. మా సార్ గారు బాగానే చూసుకుంటారండి అందరినీ, వాళ్ళ ఇంటి పిల్లల్లాగా చక్కగా అందరినీ బాగా మంచి మాటలతో మంచి పద్ధతిలో బాగా చేస్తుంటారు. మాకు ఏదైనా కష్ట సుఖమైన ఏదైనా ఇబ్బంది సబ్బందులు చెప్పినా కూడా కాస్త మాకు డబ్బు ఆదుకుంటారు. ఆధునిక మిషనరీతో పెద్ద ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ చేతితో చేసే కుటీర పరిశ్రమను మూసేయలేదు. ఎక్కువ మందికి ఉపాధి కలిగించేందుకు డిటర్జెంట్ పౌడర్ను అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. వ్యాపారంలోనే కాదు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు సహాయాన్ని అందిస్తూ పేదల కోసం ఓ పాఠశాలను నడుపుతూ దాతృత్వంలోనూ ముందున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించిన మాణిక్యవేల్ నేటి యువతకు ఆదర్శమనడంలో సందేహం లేదు. జీ తెలుగు న్యూస్, గుంటూరు.